వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. మన దేశంలో పన్ను వ్యవస్థను సులభతరం చేయడం, నకిలీ పాన్ కార్డులను అరికట్టడం, ఒక వ్యక్తికి ఒకే గుర్తింపు కార్డు ఉండేలా చూడడం వంటి లక్ష్యాల కోసం కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ తప్పనిసరి చేసింది. మొదట్లో ఇది స్వచ్ఛందంగా ఉన్న తర్వాత ఆదాయ పన్ను శాఖ దీన్ని తప్పనిసరి చేసి చివరి తేదీలను కూడా ప్రకటించింది. ఇది ఎందుకు ముఖ్యమైందో, ఎలా చేయాలో చాలా మందికి ఇంకా స్పష్టంగా తెలియదు. పాన్ కార్డ్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఇది ప్రధానంగా ఆదాయ పన్ను సంబంధిత లావాదేవీలకు తప్పనిసరి. బ్యాంకు ఖాతా తెరవడం, పెద్ద లావాదేవీలు చేయడం, ఆస్తుల కొనుగోలు, అమ్మకం వంటి పలు ఆర్థిక కార్యకలాపాల్లో పాన్ ఒక ముఖ్య గుర్తింపు. మరోవైపు ఆధార్ కార్డు వ్యక్తి బయోమెట్రిక్, డయోగ్రాఫిక్ వివరాలతో కూడిన ప్రత్యేక ఐడి. ఈ రెండు ఐడీలను కలిపితే ఒకే వ్యక్తికి రెండు భిన్నమైన గుర్తింపులు ఉండే అవకాశాన్ని పూర్తిగా తగ్గించవచ్చు. కొన్ని సంవత్సరాలుగా చాలా మంది వద్ద ఒక్క పేరుతోనే 2-3 పాన్ కార్డులు ఉండేవి. కొందరు తెలియక, మరికొందరు ఉద్దేశపూర్వకంగా కొత్త పాన్ కార్డు తీసుకునేవారు. దీనివల్ల పన్ను ఎగవేతకు అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం గుర్తించింది. ఇక ఈ పరిస్థితులు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని పాన్, ఆధార్ లింకును ప్రారంభించింది. దీంతో ఒక వ్యక్తికి సరైన గుర్తింపు ఏర్పడుతుంది. పన్ను సమాచారం, లావాదేవీల వివరాలు ఒకే చోట సమగ్రంగా చేరుతాయి. పాన్, ఆధార్లను లింకు చేయడం చాలా సులభం. ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్లోకి వెళ్లి పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ నమోదు చేస్తే సరిపోతుంది. డీటెయిల్స్ సరిపోయి ఉంటే ఒక చిన్న ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫై చేస్తే లింక్ పూర్తవుతుంది. లింకు చేయని వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా వారి పాన్ ఇనాక్టివ్ అయిపోతుంది. పన్ను రిటర్న్లు ఫైల్ చేయలేరు. పెద్ద మొత్తంలో బ్యాంకు లావాదేవీలు చేయలేరు. అంటే ఒక చిన్న ప్రక్రియను ఆలస్యం చేయడం వల్ల దాని ప్రభావం రోజువారీ జీవితంపైనే పడుతుంది. పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆధార్తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన గడువు 2025 డిసెంబర్ 31న ముగియనుంది. అంటే పాన్ కు ఆధార్ లింక్ అవ్వకపోతే 2026 జనవరి 1 తర్వాత పాన్ కార్డ్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో నిర్దిష్ట గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను మరోమారు అప్రమత్తం చేసింది. ఏముందులే అని ఇప్పటి వరకు చేయని వారికైతే డిసెంబర్ 31 తర్వాత చుక్కలు కనిపిస్తాయి. ఎంతో మంది చివరి రోజున చేసుకుంటామంటూ నిర్లక్ష్యంగా ఉన్నా ఈసారి అవకాశం ఉండకపోవచ్చు. సర్వర్లు నెమ్మదిగా ఉండడం, ఓటీపీ సమస్యలు, ఆధార్ వివరాల్లో తప్పులు, ఇవన్నీ చివరి నిమిషంలో మరింత కష్టాలు తెచ్చే అవకాశం ఉంది. అది కాకుండా ఎన్నిసార్లు పొడిగించారన్న భావనతో కేంద్రం ఈసారి మరొక వాయిదా ఇవ్వబోయేదన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు గనక ఆధార్ లింక్ చేసుకోకపోతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అష్ట కష్టాలు పడతారు. జాగ్రత్త మరి.